ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలకైతే అన్నీ నేర్పించాలి. ఎందుకంటే రోజులు అస్సలు బాగోలేవు కాబట్టి ప్రతి ఒక్కటి పిల్లలకి మనమే నేర్పించాలి. అయితే పాపకు కరాటే నేర్పిద్దాం అనుకున్నాను. బట్ కరాటే అయితే 5:00కే ఉంది. తను లేస్తుందో లేవదో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే స్విమ్మింగ్ అయితే తీసుకెళ్ళాననమాట. ముందు తీసుకెళ్ళినప్పుడు వన్ డే బానే కొట్టింది. కానీ ఈ రోజు తీసుకెళ్ళినప్పుడు చాలా భయంగా ఎందుకో కంగారుగా అనిపించిందంట. అస్సలు వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు బానే ఉంది. "నేను చేస్తా మమ్మీ, నేను చేస్తా మమ్మీ" అని అన్నదనమాట. అప్పటికే అడిగా నేను. ఒకటికి 10 సార్లు అడిగా చేస్తావా? చేస్తావా? అని చెప్పేసి. ఎందుకంటే ఫీజు కడతాం గదా! లేదు మమ్మీ నేను నేర్చుకుంటా అని చెప్పేసింది. తీరా అక్కడికెళ్ళిన తర్వాత ఏమనిపించిందో ఏమో చాలా భయపడింది. అసలు నేను చెయ్యనంటే చెయ్యను అంటది స్విమ్మింగు. సరేలే 100, 200 తీసి పెట్టేదాన్ని గానీ 4000 కట్టినాం నెలకి. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి 4000 అంట. నాకెందుకో కొంచెం ఎక్కువే అనిపించింది. కాకపోతే ఏందంటే కోచ్ ఉంటారంట, ప్రొఫెషనల్‌గా నేర్పిస్తారు అని చెప్పేస్తే ఫీజ్ అయితే కట్టేసినాము. తీరా ఫీజు కట్టిన తర్వాత నేను చేయను అని ఏడుస్తా ఉంటది. ఇంకేం చేసేది లేక గరిచ్చో, బుజ్జగించో మెల్లిగా కూర్చోబెట్టి అయితే నేర్పించామనమాట. చూసారు కదా ఇప్పుడైతే. ఇంకా ఇలా ఫస్ట్ అయితే ఏడుస్తది. తర్వాత నేను స్విమ్మింగ్ పూల్ నుంచి రానని ఏడుస్తా ఉంటది. పిల్లలతో అట్లుంటారు. అసలు ఈ పిల్లలు కాదురా బాబు పిడుగులు. ఏ టైంలో ఎట్లుంటారో వాళ్ళకే తెలీదు. అంటే కోచ్ మంచిగా ఉంటే పిల్లలు కూడా కొంచెం ఆడుకోవడానికి, చేయడానికి చాలా ఎనర్జీగా ఉంటారు. ముఖ్యంగా ఏందంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు పిల్లల్ని మనం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఎందుకంటే మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఒక కన్ను వాళ్ళపైనే ఉండాలి. నమ్ముతారో నమ్మరో గానీ గంటన్నర సేపు కొట్టింది. గంటన్నర సేపు తన వెనకే ఉన్నా నేనైతే. నిలబడి నిలబడి నా కాళ్ళే నొప్పులేసాయి. అయినా సరే పాపను ఒక కంట కనిపెడుతూ